వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్టు న్యూస్. తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష కమిటీ సభ్యులు అవంతిరావు, లక్ష్మీనారాయణ భరద్వాజ్, దొంత ప్రవీణ్ కుమార్, నవిపేట్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పాల్గొని రాష్ట్రంలోని రైతుల ఎరువుల కష్టాలు అలాగే విద్యారంగ సమస్యలపైన మాట్లాడటం జరిగింది. జై తెలంగాణ, జై కవితక్క, జై టిఆర్ఎస్. ఈరోజు నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పత్రికాముఖంగా మరి రైతాంగం గురించి ఎన్నో బాధలు విషయాలు రైతులు పడుతూ ఉన్నారు కాబట్టి దాని మీద ప్రతిపక్ష పాత్రలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నిర్వీర్యమైపోయి వాటిని అడగాల్సిన వాళ్ళు మరి నిద్రపోతున్న పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి 10 సంవత్సరాలు పార్టీని నడిపించిన బీఆర్ఎస్, అదేవిధంగా సెంట్రల్లో ఉన్న మరి బీజేపీ కూడా ఇలా రైతాంగం పట్ల చిన్నచూపు చూస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాల్సిన ఈ 2 ప్రభుత్వాలు కూడా మరి ఇలా నిద్రలో ఉన్నారు. ఇలా నిజామాబాద్ నుండి మేము కోరేది ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఈ జూన్ మాసంలో రైతాంగము వరి నాట్లు మొదలు పెట్టుకునే పరిస్థితి ఉంది. మరి మొన్నటి వరకు వడ్లు కొనుగోలు చేయకుండా వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి లేకపోతే ఇంకోటి ఇస్తామని చెప్పేసి మొత్తం ఆరబట్టిన తర్వాత వాళ్ళకి బోనస్ లేకుండా ఏం లేకుండా లాభాలు లేకుండా మరి ధాన్యం రేట్లు పెంచకుండా మరి అట్లా కష్టాలు పెట్టి మొన్నటి వరకు సతాయించారు. మళ్ళీ జూన్ మాసం ఇప్పుడు మొదలుగానే స్టార్టింగ్ లోనే వరి నాట్లు వేసుకుని పుటాలు పోసుకునే సమయంలో ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేసుకుంటారు. మరి ఇప్పుడు యూరియా కష్టాలు చూసినట్లయితే రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా లైన్లు కడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దానికో యాప్ చేయడము, మరి దానికి సంబంధించిన మంత్రివర్యులు మరి ఆయన ఆ యాప్ను సరిగ్గా చేయకుండా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ ఉంటే ఆ రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుందని తెలుస్తుంది. మరి ఆ 3 ఎకరాల భూమి రైతుకు ఉందంటే ఆ 3 ఎకరాల ఆధార్ కార్డు లింక్ ఉంటుంది కాబట్టి ఆ 3 బస్తాలు ఇస్తే మరి ఆయన మళ్లీ సొసైటీల దగ్గరికి షాపుల దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు. మరి అధ్వానంగా రైతుల్ని రైతుల పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆ యాప్లు మరి నిజామాబాద్ వ్యాప్తంగా కూడా మరి అన్ని పార్టీల నాయకులు కూడా యూరియా మీద స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరి రైతాంగం అంటే మా టీఆర్ఎస్ పార్టీలో ఉండరు, అన్ని పార్టీలలో ఉంటారు కాబట్టి మీరు రైతుల గురించి ఎటువంటి విధంగా కూడా ఆలోచించకుండా మరి రైతులు ఇబ్బంది పడితే ఒకవేళ కాంగ్రెస్ కు వ్యతిరేకత అవుతుంది, మళ్లీ వచ్చే ఎలక్షన్లలో మనకు ఓట్ బ్యాంక్ గా మార్చుకుంటామని చెప్పేసి మరి రైతుల్ని ఇబ్బందులకు నెట్టేసే పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంది. మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, ఇక్కడ పిసిసి నాయకులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తా ఉన్నాము, సుదర్శన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాము, ఒక్కసారి రైతుల బాధలు మీ బాధలుగా చూడండి. మరి సొసైటీలోకి వెళ్లి 3 రోజులు మరి ఆ యాప్ తెరిస్తే చదువుకొని రైతులు చాలా మంది ఉన్నారు, ఫోన్లు లేని చాలా మంది రైతులు ఉన్నారు. మరి ఆ బుక్ చేసుకునే టైంలో ఓటీపీ చెప్పే టైంలో 1 నిమిషంలోనే ఆ యాప్ లో అందరూ కూడా బుక్ చేసుకుంటున్నారు. మరి ఆ మందులు చూస్తే యూరియా చూస్తే ధర్మాబాద్కి వెళ్లి మరి నకిలీ యూరియాను 600 కొనుగోలు చేసుకుని ఇక్కడికి వచ్చి చల్లుకునే పరిస్థితి ఉంది. మరి యూరియా